హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే మేము పెసరట్లు వేసుకుంటున్నాం. అవి నానబెట్టకుండా ఇలా పచ్చి పెసరలు మిక్సీ కొట్టి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పిండిలో సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. పొయ్యి మీద అయితే నేను పెనం పెట్టేశాను, అదైతే వేడెక్కింది. ఇంకో ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి కలిపి పెట్టుకున్నాను. ఒక గరిటె పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. మనం ఇలా దోశ వేసుకొని దీని మీద ఉల్లిపాయ ముక్కలు చల్లేసుకోవాలి, అంతే. అలా నూనె వేసుకొని కొంచెం కాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి వేడివేడి పెసరట్టు రెడీ అయిపోతుందండి. ఇలా అయితే మా అమ్మ రుబ్బురోల్లో రుబ్బి వేసేదన్నమాట మా చిన్నప్పుడు, నానబెట్టకుండా. చూడండి, మన పెసరట్టు అయితే కాలిపోయింది. ఎంత బాగా వచ్చేసిందో చూసారా. ఇలాగ వచ్చేస్తే చాలు, మనం తీసేసుకోవాలి. ఇక తినడానికి రెడీ అయిపోయింది అనమాట. ఇది కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.